తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కేవలం కొన్ని రోజుల కిందట ఒకే వేదికపై ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కలిశారు. ఎంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. రాజకీయాల గురించి, ప్రజల సంక్షేమం గురించి ఎంతో విజ్ఞతతో చర్చించుకున్నారు. కానీ కాలం ఇంత క్రూరంగా మారుతుందని అసలు ఎవరు ఊహించలా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మొన్నటి పర్యటనలో ఒకరికొకరు తోడే నడిచారు. నాందేడ్ గురుద్వారాలో కలిసి ప్రార్థనలు కూడా చేశారు. ఆ దృశ్యాలు మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. కానీ ఈరోజు అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు అన్న వార్త వినగానే పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. మొన్నే కదా కలిశాం, ఇంతలోనే ఇంత ఘోరమా అని పవన్ పడుతున్నటువంటి ఆవేదన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తోంది. నమ్మలేకపోతున్నాను అంటూ పవన్ షేర్ చేసిన ఆ ఫోటోలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. అంటే కాలం ఎప్పుడు ఏమైపోతుందో, ఏం చేస్తుందో, ఎవరిని కాలగర్భంలో కలిపేస్తుందో తెలియనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ అలాగే అజిత్ పవార్ మధ్య భేటీ కేవలం 3 రోజుల క్రితమే. అంటే 2026 జనవరి 25 మొన్న ఆదివారం రోజండి. మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన గురు తేగ్ బహదూర్ 350 షహదీ సమాగమం కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. నాందేడ్లోని ప్రఖ్యాత తఖత్ సచ్ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించిన సమయంలో వీళ్ళిద్దరు భేటీ కూడా జరిగింది. ఒక్కసారి స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. ఇద్దరు కూడా పక్క పక్కనే కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. చూడండి, అజిత్ పవార్తో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఫోటో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ రోజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఏంటి సిచ్యువేషన్, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణం చకచక పనులు జరుగుతున్నాయని వింటున్నాం, ఏంటి అక్కడ పరిస్థితి అని చెప్పి ఈయన అడగటం, ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి ఈయన అడగటం. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి తరఫున ఆయన కూడా పార్టిసిపేట్ చేసి, బహిరంగ సభలో పార్టిసిపేట్ చేసి, బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మహాయుతి కూటమి ఇక్కడ వస్తే గనక ప్రజా సంక్షేమం కోసం అద్భుతమైనటువంటి పాలన జరుగుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సినటువంటి ఆవశ్యకతను వివరిస్తూ మహారాష్ట్రలో ఇక్కడ అజిత్ పవార్తో కలిసి, కొంతమంది ముఖ్య నాయకులతో కలిసి ఆయన ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అలాంటి ఒక సుహృద్భావ వాతావరణం ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది కాబట్టి, ఆ సయోధ్యతో, ఆ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో పార్టీలకు సంబంధించిన నాయకులు, కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలుస్తూ ఉంటారు. వారి వారి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. బాగోగులు తెలుసుకుంటూ ఉంటారు. మొన్న జరిగిన కార్యక్రమం కూడా అదే. గురుద్వారాలో ఆ ప్రార్థనల సందర్భంగా ఆ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో అదే వేషధారణలో పవన్ కళ్యాణ్ కూడా మనం చూడొచ్చు. ఆయన అజిత్ పవార్తో ఆ రోజు చాలాసేపు మాట్లాడారు. పవన్ కళ్యాణ్తో పాటు ఆ పర్యటనలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అజిత్ పవార్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్ర చాదర్ను కూడా అక్కడ సమర్పించారు. పవన్ కళ్యాణ్ సిక్కు సంప్రదాయ తలపాగా ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఆ ఫోటోలు, ఆ వీడియోలు అన్నీ కూడా తెగ వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. పవన్ పక్కనే అజిత్ పవార్ కూర్చొని ఉన్నారు. అజిత్ పవార్తో కలిసి ఆయన ఎంతో చాలా అద్భుతంగా మంచి సాన్నిహిత్యం ప్రదర్శిస్తూ వాళ్ళు మాట్లాడుకున్నటువంటి వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు. పవన్ ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోలే పెట్టారు. తన సంతాప సందేశంలో ఇవన్నీ కూడా యాడ్ చేసినటువంటి పరిస్థితి. అజిత్ పవార్ ప్రజల కోసం చేసిన సేవలు కొనియాడుతూనే ఆయనతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకున్నారు ఈరోజు చేసిన ట్వీట్లో. అజిత్ దాదా పవార్జీ ఈరోజు జరిగిన వినాశకరమైనటువంటి ప్రమాదంలో మరణించారన్న ఈ వార్త ఇంకా నేను నమ్మలేకపోతున్నాను, దిగ్భ్రాంతికి గురైపోయాను. ఆయన అంకిత భావంతో కూడినటువంటి ప్రజాసేవ, మహారాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి చేసినటువంటి అపారమైన కృషి ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ప్రజల పట్ల ఆయన శాశ్వత నిబద్ధత గౌరవప్రదంగా కొనసాగుతుందన్నారు. అజిత్ పవార్ మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ అపారమైన దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ క్యాడర్కు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ ఆ ట్వీట్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈరోజు ఉదయం ప్రమాదం జరిగిన తర్వాత దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్నటువంటి ప్రైవేటు ఎయిర్ క్రాఫ్ట్ కూడా ప్రమాదానికి గురైపోతే ఇంకా ఈ దేశంలో అంటే భద్రత ఏముంది అన్న అనుమానం కలుగుతోంది. కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, కీలకమైనటువంటి నాయకులు ప్రయాణిస్తున్నటువంటి ఇవి కూడా ప్రైవేటు ఎయిర్ క్రాఫ్ట్లు, జెట్ విమానాలు కూడా ఇంత ప్రమాదానికి గురై స్పాట్లోనే చనిపోయే పరిస్థితి ఉందంటే ఏమీ అర్థం కాని పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఈ రోజు ఉన్న వ్యక్తి రేపు ఉంటాడో లేదో అన్న గ్యారంటీ లేదన్నట్టుగా పరిస్థితులు తయారైపోయాయి. కానీ ఆయన కీర్తి, ఆయన ప్రజల కోసం పడినటువంటి తపన, ఆయన ప్రజల కోసం పాటుపడినటువంటి చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా తలుచుకొని ఇలా పవన్ కళ్యాణ్ లాంటి స్నేహితులు కావచ్చు, వారితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ, ఆ రాష్ట్రంలో పరిచయం ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా అంటే చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది.
సహృదయతన వ్యక్తి, బలమైన నాయకుడు, బలమైన మహారాష్ట్రలో చాలా బలమైన నాయకుడు. వారికి ఈ విధంగా జరగటం వారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి.